మా ప్రకాష్ రెడ్డి గారిని నా కొడుకు అంటావా? నిన్ను కొడుకు అంటావా? పీక్తా ఏమైనా చేస్తావు? ఎంఎస్ రాజు నా కొడుక రాను మనసులకి చూస్తాను. ఏమైనా చేస్తావు? నువ్వు జగన్ నోరుండది జాగ్రత్త. 2029లో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. ఈ 3 ఏళ్లలో నువ్వు భద్రంగా ఉండు, లేకపోతే నీ ఎంతో చూస్తా. నువ్వే కాదు మొగాడు, నోటి రుచికట్లు మాట్లాడతావా? ప్రకాష్ రెడ్డి అన్న నీ కొడుకైతే వాళ్ళ తండ్రిని చెప్పుకోవాలా? ఇడియట్, జాగ్రత్త. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నువ్వే స్వయాన మీ కార్యకర్తలకు చెప్పి 20,000, 30,000, 50,000 ఒక్కొక్క బెల్ట్ షాపుల దగ్గర ఇప్పించుకున్నటువంటి విషయం మాకంతా పూర్తిగా తెలిసింది. మరి నేను సత్యహరిచంద్రుడు అటువంటి అవినీతి చేయను అని అంటూనే ఉన్నాం ఇప్పటిదాకా. అంటే మడచిన ప్రజల కళ్ళు కప్పేదానికి. అయ్యా ఎంఎస్ రాజు, మడచిన నుంచి సిరాకు హైవే ఉంది. హైవే ప్రక్కనే గుండుమల రాధాకృష్ణ గారు ల్యాండ్ కొన్నారయ్యా. దాని ప్రక్కనే రియల్ ఎస్టేట్ కోసం నువ్వు తీసుకున్నటువంటి విషయం మాకు తెలియదా? అంతా మీ సోదరులు, మీ బంధువులు, మీ తమ్ముళ్ళు మడచిరలో రియల్ ఎస్టేట్ దందా చేస్తూనే ఉన్నారనేది స్పష్టంగా గమనించు. ఇకపోతే నీ వ్యాపారం వేరే ఉంది. నువ్వు తీసుకొని ఇంక 50%తో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు, నాయకులకు, లీడర్లకు పంచినటువంటి విషయం మడచిరకంతటికి తెలుసు. మరి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారిదేమో మాట్లాడితే నోరు మోయిపిస్తావు. సరే, మడచిర పరిస్థితి ఏమి? మడచిరలో కూడా పాప్సాన్పల్లి సుబ్బారెడ్డి అతన్ని అడ్డం పెట్టుకొని వైన్ షాపులో కూడా నువ్వు లూటీ చేస్తున్నా. ప్రతి ఒక్క షాప్లో కూడా 30% షేర్ ఉంది. ఆ షేర్ ఎలా వచ్చిందంటే నువ్వేమి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చి డబ్బులు కట్టలేదు. మీ కార్యకర్తల యొక్క డబ్బులతోనే నా వాటా విరిగేసుకోండి సుబ్బారెడ్డి, ప్రతి నెల నాకు ఈ డబ్బులు నువ్వు అకౌంట్లో పంపించాలని మాట్లాడినావు. గుడి బడి అనే తేడా లేకున్నట్ల ఎక్కడ చిక్కితే అక్కడ వైన్ షాపులు పెట్టి ప్రజల రక్తాన్ని ఏ విధంగా పీల్చుతున్నారో ఆ విధంగా మడచిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బు సంపాదన చేస్తున్నాం. రాజుగారు, తోపుదుర్తి గ్రామంలో గంగుల ఉమా మహేశ్వరి రెడ్డి వారి దగ్గర 12/6/2026 సంవత్సరంలో 2.5 కోట్లతో నీ భార్య పేరిటలో దానిని అగ్రిమెంట్ చేపించి 60 లక్షలు నువ్వు కట్టినటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా వ్యాపారం కానే కాదు, ఆ వ్యాపారం నీ యొక్క పార్టీ ఆఫీస్, దాని గురించి మాట్లాడడానికి నాకు సిగ్గనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుసు. మరి గుడిబండ, గుడిబండలో ఎన్నడూ లేని విధంగా మడచిర తాలూకాలో ఉన్నటువంటి పోలీసులందరినీ అక్కడ రప్పించినావు. ఏదో నాకు జరుగుతుంది, అధికారం ఉంది అని రప్పించి
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బెదిరించి అధికారం ఉంది, మనం వేలం పాట పాడాలా, మీరు పాడకూడదు అని చెప్పించిన స్టేషన్ పిలిపించి చెప్పించిన ఇంత దిగజారితనానికి కారణాలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. 80-90 కోట్ల రూపాయలు పోయినటువంటి గుడిబండ సంత మార్కెట్ను ఈరోజు నీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని 33 లక్షలకు వాడినటువంటి సందర్భాలు ఈ 2 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఆయా ఎంఎస్ఎస్లో ప్రతి సంవత్సరము 10 లక్షల రూపాయలు గుడిబండ సంత మార్కెట్ నుంచి నీకు రాలేదంటే నేను రాజకీయ సన్యాసి తీసుకుంటాను. ఎంత దారుణంగా ఉందో నీ యొక్క అవినీతి, నీ యొక్క రౌడీజం ఇక్కడే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి నువ్వు చెప్తూ ఉన్నా ఎస్సీ కులంలో పుట్టినానని. అయ్యా నీ ఒకడే కాదు ఎస్సీ కులంలో పుట్టేది, లక్షలాది మంది, వేలాది మంది తోనే ఉంటారు. నీ యొక్క నీచమైనటువంటి సంస్కృతి, సంస్కారం ఇంకెక్కడా కూడా ఎస్సీ కమ్యూనిటీలో లేదు. ఎవరినైనా సరే నోటికి వచ్చినటువంటి రీతిలో మాట్లాడుతున్నా అంటే నేను ఎస్సీ అని. అయ్యా భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్లకు దీనిని కల్పించిండేది బ్రతకడానిక, సుఖంగా జీవించడానికి, సమాజంలో తిరగడానికి. అది వదిలేసేయి నువ్వు వీరంగం సృష్టించి నేను ఎస్సీలే ఎస్టీలే నన్ను ఏం చేస్తారు, నువ్వు ఇష్టానుసారం మోగినావనుకో కుక్కల టేపు నిన్ను ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. అయ్యా అతను పని ఏమయ్యా, కుక్క వస్తుంది, మరుస్తుంది, వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. దాన్ని అర్థం చేసుకో. నువ్వు నిజమైనటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఎస్సీలకు న్యాయం చేసే స్థితి నీలో ఉంటే, మందలపల్లి భాస్కర్ చనిపోయినాడు, ఏమైనా చేసినావు, మరల నేను దళితులకు న్యాయం చేస్తానంటావే, ఇదేనా ఇది? 7 గుర్రాలపల్లిలో అమ్మాయిని నీచంగా హీనంగా అత్యాచారం చేస్తే నువ్వు కానీ నీ హోమ్ మినిస్టర్ ఇద్దరు ఎస్సీ కులానికి చెందినటువంటి వారు అని చెప్పుకున్నటువంటి మీరు ఏం చేసినారా? నీ పని ఏమనేది మాకు తెలుసు. ఇంతకు ముందు ఎంఆర్పిఎస్లో ఉండి నువ్వు దందాలు చేసి సెటిల్మెంట్లు చేసి నువ్వు బ్రతికినటువంటి విషయం మాకందరికీ తెలుసు. ఏమయ్యా నువ్వు మాట్లాడేది? గ్రామ నివాసి అయినటువంటి ఎద్దుల రాంప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నీ యొక్క ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లన్నీ ఆయన దగ్గర ఉంచిన అంటే ఆయన నీకు చేదోడుగా వాదోడుగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ లెటర్ ప్యాడ్లను ఒక రోజుకు 70 లెటర్ ప్యాడ్లు ఆయన దర్శనానికి అమ్ముతూ ఉంటాడు. అంటే 2 సంవత్సరాలలో దాదాపు 20,000 లెటర్ ప్యాడ్లు ఆయన టిటిడి దేవస్థానం దర్శకులకు అమ్మినాడు. అందులో ఎంత డబ్బు నీకు సేకరించి ఇచ్చినాడు. అదేవిధంగా నీకు సాక్షాత్తు ఓట్లు వేసి గెలిపించినటువంటి మడక్సిర ప్రజలకు ఎంతమందికి దర్శనాని కోసం లెటర్ ప్యాడ్ ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు?
అంటే కేవలం ధనాపేక్షమే తప్ప ప్రజల బాగోగులు నీకు పట్టడం లేదని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నువ్వు నీ దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉంచుకున్నావు. ఆయన గత వారంలో ఆయన అకౌంట్లో 20 లక్షలు డబ్బు పడింది. దాదాపు ప్రతి నెల కూడా లక్షలో ఆయన అకౌంట్కు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అంటే ఆ డబ్బు ఎవరిదో ఏమో అనేది ప్రజలందరికీ స్పష్టంగా తెలిసింది. నేనైతే అవినీతి పరుడు కాదు, ప్రజల సొమ్ము నాకు అవసరం లేదు అనే సిద్ధాంతం ఏదైనా నీకుంటే ఆయన సిసి క్లర్క్ అతని యొక్క స్టేట్మెంట్ను బహిర్గతం చేసేదానికి నువ్వు సిద్ధమేనా అని ఈరోజు నేను అడుగుతున్నాను. కొరిమిపల్లి వద్ద సర్వే నంబర్ 87లో 10 ఎకరాల భూమిని నువ్వు దందా చేసినావు. అది ఎవరిదంటే రెడ్డి కులస్తులది మరియు వాల్మీకి కులస్తుది అయినటువంటి వాళ్ళను నువ్వు ఎమ్మెల్యే అయిన తక్షణమే బెదిరించి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని భూమిని దందా చేసినటువంటి విషయం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలిసినటువంటిది.